చంద్రబాబు నాయుడు గారి నివాసం బానే ఉంది అది. అది అది 5 ఎకరాలు మీరు 20 కోట్లు అన్నారు కదా, అంటే 20 కోట్లు ఇప్పుడు ధర పెట్టి కొన్నాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ 5 ఎకరాలు మనం కొన్నాడు కదా. అవును, అమరావతిలో 5 ఎకరాలు కొని నిర్మాణం స్టార్ట్ చేశాడు కదా. 5 ఎకరాలు చుట్టూతా ఏదైతే 4 పక్కల రోడ్లు ఉంటాయి, ఆ 4 పక్కల రోడ్ల మధ్యలో ఒకటే చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల రాజమహల్ ఉంటది. ఆయన ఎకరం 20 కోట్లు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలని 100 కోట్లు పెట్టి కొన్నారా? ఏమో ఆంధ్రజ్యోతిలో రాసిన దాని ప్రకారం ఎకరం 20 కోట్లకు విక్రయించాలి నిర్ణయం. అవును సార్, 20 కోట్లు విక్రయించారు చంద్రబాబు నాయుడు గారు. మరి వాళ్ళ దగ్గర ఏమన్నా ఫిట్ ప్రోకోలో భాగంగా ముందు వాళ్ళకి సంబంధించిన మనుషుల దగ్గర తీసుకున్నారా? ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ వాల్యూ సార్, అదే ల్యాండ్ వాల్యూ నేను అంటున్నది. ల్యాండ్ వాల్యూ మరి వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 100 కోట్లు పెట్టి ఎవరు తీసుకుంటారు అక్కడ? మరి వాళ్ళు చెప్పిన లెక్కే కదా, నేను అంతది కాదు కదా. ఇప్పుడు రాధాకృష్ణ అంటే మేధావి, అదే మేధావికి చాలుతాడు, ఆ మేధావులు చెప్పినాయి కదా, నేను కూడా చెబుతుంది. అలా ఎకరం 20 కోట్లు అని చంద్రబాబు నాయుడు గారు కొన్న ల్యాండ్ 100 కోట్లు అని కదా. 100 కోట్ల ల్యాండ్కి అయిందంటే ఇంకా 200-300 కోట్లు బిల్డింగ్లు కట్టడానికి అయింది కదా, రైట్, రాజమహల్ కట్టడానికి. ఎస్, రామ్నాథ్ గారు దీనిపైన ఏమన్నా మాట్లాడతారా? కన్క్లూడ్ చేస్తే మనం ఆ విద్యుత్ ఒప్పందం గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారికి 5 ఎకరాలు ఒకే చోట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా దక్కింది? ఓకే, ఇప్పుడు అంతా ఒక్క చోట 5 ఎకరాలు దొరకడం అనేది ఇప్పుడు సాధ్యం కాదు. లేకుంటే అమరావతి ప్రకటించడానికి ముందే ఏమన్నా 5 ఎకరాలు కొన్నారా? ఆల్రెడీ అమరావతిలో ల్యాండ్ ఇచ్చేసారు గవర్నమెంట్ కి, సో వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ వస్తాయి. ఎవరి దగ్గర 5 ఎకరాల స్థలం అయితే ఉండే అవకాశం లేదు, అంతేనా? అదే, ఎంతమంది దగ్గర కొన్నారు, ఎప్పుడు కొన్నారు అనేది కీలకం. ఒకవేళ అమరావతి ప్రకటించడానికి ముందే 5 ఎకరాలు కొన్నారంటే ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కిందకి వస్తుంది. దాంతోపాటు అమరావతిలో వెంకటరెడ్డి గారు ఒక డౌట్ వ్యక్తం చేశారు, 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ ఎలా కడతారో అది కేంద్ర ప్రభుత్వాన్ని కదా అని. మరి పోలవరం ప్రాజెక్టులు కదా రాష్ట్ర పరిధిలోనికి తెచ్చినట్లు అమరావతి రైల్వే స్టేషన్ ఏమన్నా ఇలా పరిధిలోనికి తెచ్చుకుంటారేమో చూడాలి. మరి దానికి ఆన్సర్ ఉంటుంది అనమాట చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. మామూలుగా భూమి కాదు కదా. అయితే ఒకటి ఏంటంటే అర్థం కాదు, ఇంత సింపుల్ గా ఒక సర్టన్ అమౌంట్ ల్యాండ్ తీసేసుకుని ఒక నగరం కట్టేసేస్తే దాంట్లో లక్షల కోట్ల ఆదాయం వచ్చేస్తుంది అన్నది సింపుల్ ఫార్ములా ఉంటే ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఫాలో అయ్యి ఉండేది కదా, అనేక దేశాలు కూడా ఫాలో అయ్యి ఉండేవి కదా. మహానగరాలు కట్టడానికి ట్రై చేసిన పెద్ద పెద్ద దేశాలే విఫలమయ్యాయి. మరి ఇక్కడ మాత్రం చాలా సింపుల్ గా. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఫేజ్ లో 60:40 రేషియోలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములు ఇస్తారని కూడా రాస్తారు ఈ రోజు. మరి అది ఏ ప్రాతిపదికన ఇస్తారు అంటే మొత్తం ఇదంతా ఇండైరెక్ట్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారం. గవర్నమెంట్ ఒక్క నిమిషం మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను కాదు, నేను మీరు అన్న పాయింట్ వేరే వాళ్ళని కనుక్కుంటే ఒక రైతు 26 ఎకరాలు ఇచ్చాడంట. వాళ్ళు చెప్పే లాజిక్ నండి, 26 ఎకరాలు అంటే ఎకరానికి 1000 గజాలు ఇస్తారు కదా నార్మల్ ల్యాండ్. ఆ నార్మల్ ల్యాండ్ 1000 గజాలు చెప్పిన 25,000 గజాలు ఆ రైతు దగ్గర కొన్నాడని చెప్తున్నారు. ఈ పాయింట్ లో ఇంకో లాజిక్ ఉంది. మరి అలాంటి రైతుకి చుట్టూతో 4 పక్కల రోడ్డు వచ్చి బిట్ అట్టిచ్చారు ముందే మీరు. చుట్టూతా 4 రోడ్లు ఉండి ఆ ఒక్క రైతుకే ఇచ్చారా సార్? ఇప్పుడు ల్యాండ్ అలాట్మెంట్స్ ఉన్నప్పుడు అక్కడ ఇప్పుడు రోడ్లు అనే దాంట్లో చుట్టూతో 4 పక్కల రోడ్డు ఒక్కడికే రాదు కదా, పూర్తి స్థాయిలో ఇవ్వలేదు కదా అందరికీ ల్యాండ్ ఇవ్వలేదు కదా. వాళ్ళు చెప్పే దాంట్లోనే దొరికిపోయారు. మళ్ళీ దొరికిపోయారంటే ఇప్పుడు ఏంటి అంటే ఆ రైతు చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప రైతు. అంటే చంద్రబాబు నాయుడు గారు లాగా ఏదైతే వ్యవసాయం అంటే మనం మామూలుగా అయితే దీంట్లో వేస్తాం, నీళ్లు లేని దాంట్లో వేస్తాడు కదా నాట్లు చంద్రబాబు నాయుడు గారు ఫోటోలకు ఫోజులు ఇచ్చేటప్పుడు. అలాంటి రైతు మరి 4 పక్కల రోడ్లు ఉండే బిట్ని కేటాయించారంట. ఆయన దగ్గర నేను కొనుక్కున్నా అంట. అంటే ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ లో భాగం అనేది ఫిక్స్ గా తెలియట్లేదా? రైట్.